भजे दिव्य प्रभावं रावणासुरवैरि रणपुङ्गवं रामं देवदेवं भजे दिव्य प्रभावम् కదిలినాడు రాల హృదయాల తడి మేటి తడిలా కరుణ గలవరుణుడై కరిగినాడు అతనొక ఆకాశం అంతెరుగని శూన్యం ఆవిరి మేఘాలే ఆతని సొంతం మరమరి కలవైరం కాల్చెడి అంగారం వెలుగుల వైభోగం ఆతని నయనం ప్రాణరుణవంతముల తరువును పుడమిగ నిలుపుటె తన గుణం ఆదిమధ్యాంధ్రుడైనటువంటి శ్రీమన్నారాయణ భక్తితో స్తోత్ర పారాయణ చేసుకుంటూ దేవుడు అందరూ కూడా కలిసి వెళ్లి ఆ యొక్క స్వామిని ప్రార్థించారు. ఓ జగత్ రక్షగా అని అనుకుంటూ పాటలు పాడుతున్నారు. విష్ణు వందే జగతం సర్వభూషితం పంచిత నారాయణ సిద్ధం. ఆ యొక్క స్తోత్రం కూడా చూసుకుంటూ మహావిష్ణు నమస్కరించగా ఆ యొక్క మహా శ్రీమన్నారాయణుడు ఇట్లా అడిగాను, ఓ నారద, దేవతలు మునులు అందరూ కూడా కలిసికట్టు వచ్చారు, ఏమిటి కారణం అనే కల. అప్పుడు నారదుడు వారు చెప్తున్నారు, ఏ లోకంలోనైనా ఇటు కష్టములు వస్తుంటాయి కాబట్టి ఇప్పుడు వారికి వచ్చిన ఆలోచన ఏమిటంటే ఈ యొక్క వ్రత తపస్సు వలన యజ్ఞఫలం అటు దాని వీరుల గురించి తెలుసుకై మేమందరం కూడా కలిసికట్టుగా వచ్చి మేము అరుడకై ఉచితమైన ఎవరికైనా సరే మంచిది లోకైతార్థ విషయం అడిగారు, చెప్తాను సావకాశంగా వినండి అని చెప్పి శ్రీ మహావిష్ణువు చెప్తున్నాడు. ఒకనొక సమయంలో దేవతలు మునులు అందరూ కూడా కలిసి ఒకవైపు రాక్షసులు ఒకవైపు దేవతలు పూర్వావతార మహావిష్ణువు వచ్చి పరమశివుడి యొక్క కంఠంలో ఉన్న సర్పము వాసుకి ఒకవైపు దేవతలు ఒకవైపు కూడా రాక్షసులు ఉండి ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క నరవృక్షం నుంచి చిలికిస్తూ అమృతాన్ని తీసుకుంటారు. అప్పుడు ఐరావతము, ఐశ్వర్యము, ధనము, కామము, మోహము, క్రోధము ఇవన్నీ ఈర్ష అసూయ అన్ని పుట్టుకుంటూ వస్తుంటాయి. అలాంటి సమయంలోనే నేను ముందుగా కూర్మావతారం అవతరించిన అనంతరము మత్స్యావతార, తర్వాత వరాహ అవతార, లక్ష్మీ నరసింహ అవతార, వామన అవతార,
పరశురామ బలరామ రామకృష్ణ కలికావత తర్వాత శ్రీ వీర వెంకట రమా సహిత సత్యనారాయణ స్వామిగా అన్నంలో వెలుస్తాము. అట్టి వ్రతాన్ని ఎవరైతే చేస్తారో అట్టి వారికి అందరికి కూడా యోగశాంతములు తర్వాత దినదిన క్రమలే అందరూ కూడా అష్టైశ్వరులు భోగభాగ్యాలతోటి సుఖశాంతులతోటి అందరూ కూడా ఉంటారు. ఆ విధముగా వ్రతాన్ని ఆచరించాలని చెప్పగా సరే మంచిదని శ్రీ మహావిష్ణువు చెప్పిన విని అందరూ కూడా కలిసి వెళ్ళాడు. తర్వాత నారదు వారు ఇహలోక పరలోక మహల్లోక సువర్లోక భువర్లోక అన్ని లోకముగా తిరుగుతూ సంచారం చేసి అందరికి కూడా విన్నవించారు. అప్పుడు అడుగుతున్నారు, నారదాన్ని చెప్పిన బానే ఉన్నది, ఈ వ్రతం ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎవరు చేస్తే బాగుంటుంది, దానికి కావలసిన ద్రవ్యములు ఏమిటి వివరింపనగా అప్పుడు ఆలోచింపజేసి మళ్ళీ నారదు వారు మరొకసారి మన మహావిష్ణువులకు వెళ్ళి, ఓ జగత్రక్ష మహాత్మ, ఈ వ్రతాన్ని మీరే ఆచరింపజేస్తే బాగుంటుంది, ఈ వ్రత విధానం నుంచి ఆచరింపజేయటకు నాకు కావలసినటువంటి విధి విధానములు కూడా అన్ని కూడా వివరిస్తే బాగుంటుంది కదా అనే వరకలా సరే మంచిదని మహావిష్ణువు నారదుడు వచ్చినారని చెప్పి ఈ విధంగా చెప్తున్నాడు. ఈ వ్రతం 4 జాతుల వారు 4 వర్ణముల వారు క్షత్రియ బ్రాహ్మణ శూద్ర వైశ్యాది ప్రతి ఒక్కరు కూడా కులమల వేదాభిప్రాయం ఏమీ లేదు, ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును. ఈ వ్రతం చేసేటప్పుడు పూర్వ నిద్ర లేచి స్నాన సంధ్యానుష్ఠములు అంటే మనం కాలకృత్యం నెరవేర్చుకొని ఇంట్లో కూడా శుభ్రం చేసుకొని దేవుని పూజించుకొని తర్వాత దేవాలయం కూడా వెళ్ళి పూజించుకొని ఇంటికి వచ్చి మనకు కావలసినటువంటి స్వామికి కావలసిన వ్రతానికి కావలసినటువంటి కూడా పసుపు కుంకుమ ఒక్కలు ఖర్జూర పండ్లు తోలపాకులు ఆవు పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార గోధుమ నవచక్రనాకే ఫలములు అన్ని కూడా తీసుకుని వచ్చి చక్కగా మొట్టమొదటగా ఈ యొక్క కావలసిన ద్రవ్యములు తెచ్చుకున్న అనంతరం అలికి శుద్ధి చేసి ముగ్గులు పెట్టి పీఠం బద్ది ద్రవస్థం బద్ది తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ వస్త్రం మీద సేరుంబావు బియ్యము మధ్యలో కలుషము రాయిగా ఇతర మట్టిగా వెండి ఏదైనా సరే పెట్టి తర్వాత స్వామివారి ప్రతిమ బంగారం గాని కానీ లేకపోతే పంచలోహం అయినా సరే ఏదైనా సరే ఫోటో గాని లేకపోతే విగ్రహం గాని తెచ్చి తర్వాత మొట్టమొదటిగా విఘ్నేశ్వరుని తర్వాత గౌరీని లక్ష్మిని సరస్వతి దుర్గా విష్ణుని ఆదిత్యాది అష్టదిక్పాలకులను తర్వాత స్వామికి కూడా అభిషేకించి తర్వాత సుగంధ ద్రవ్యాలతోటి అర్చనలు పూజలు చేసి ధూపదీప నైవేద్యములు మంగళహారతులు కర్పూర నీరాహారతులు ఇచ్చి ప్రదక్షిణమస్కారాలు చేసి మంత్రపుష్పాదులు కూడా సమర్పించి తర్వాత వచ్చినటువంటి బ్రాహ్మణులు ముందుగా తీర్థ ప్రసాదములు సాహిత్యములు దాన ధర్మములు దక్షిణతాంబూలాలు ఇచ్చి తర్వాత వచ్చిన వారిని బంధువులకు కూడా తీర్థ ప్రసాదములు తర్వాత దాన ధర్మములు కూడా చేయాలి. వచ్చిన వారందరూ కూడా తెలియపరచాలి, ఈ వ్రత ఆచరక్రమం చేయమని చెప్పాలి. ఇలా చేయడం వల్ల కూడా దోషము ఏమన్నా కూడా పెరిగిపోయి అందరూ కూడా సుఖశాంతితో భోభాగ్యంతో ఉంటారు. ఈ వ్రతాన్ని కూడా చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ శ్రావణ భాద్రపద ఆశ్వీజ కార్తీక మార్గశ పుష్యమాఘ మాసాలలో పౌర్ణమి తెరిచే ఏకాదశి పౌర్ణమి అమావాస్య తెరిచే ఏకాదశి అమావాస్య దినములో ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతం కూడా శక్తి కొద్ది కూడా ప్రతిరోజు అయినా సరే, పక్షం అంటే 15 రోజుల కోసైనా సరే, మాసం అంటే నెలకోసారైనా సరే, సంవత్సరం అంటే వియ్యాలన్నమాట. మనము ఎప్పుడైనా సరే ఈ యొక్క కార్తీక మాసాల్లో కానీ మాఘమాసంలో కానీ శుభదినంలో కానీ అంటే వివాహ సమయంలో కానీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు కానీ నూతన వసతి గృహంలో కానీ లేకపోతే ఏదైనా చెట్టు కింద కానీ కాళేశ్వరంలో వనభోజనాలు కార్తీక వనభోజనాలు పోయినప్పుడు కానీ సముద్రాన్ని ఒడ్డున కానీ క్షేత్రంలో కానీ దేవాలయంలో కానీ నదీ పరివాహ ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా సరే ఈ వ్రతాన్ని ఆచరించి మనుషులకు ఆచరింపజేస్తూ వ్రతాన్ని ఆచరించడం వల్ల అందరూ కూడా దినదిన క్రమలే అందరూ కూడా వృద్ధి చెంది సుఖశాంతులతో భోగభాగ్యాలతో ఉంటారు. ఈ విధంగా శ్రీ సూత మహాముని పుష్పంగ వారు మహావిష్ణువు ఆలపించినటువంటి యతిస్కాంద రేవా కంటే ప్రథమాధ్యాయ కథ సమాప్త. శ్రీ సత్య
చేద్దామా, మనసు అర్పణ చేద్దామా, స్వామికి మదిలోనే కోవెల కడదామా, 10 కాలాలో పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా. మనరమ్మా జయ మంగళ మనరమ్మా, కరములు జోడించి శ్రీ చందన మలరించి, వందన మనరే సుందరమూర్తికి వందన మనరమ్మా, శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. దశరథ రామ గోవింద మము దయజూడు పాయి ముకుంద. దశరథ రామ గోవింద మము దయజూడు పాయి ముకుంద. దశరథ
பழிவாழ பத்ரவட்டகம் கையிலேந்தும் தம்போரட்டே நல்ல செடி திரும்பும் சென்னு காளி களி தொடங்கி அங்கரங்கரே பழிவாழ பத்ரவட்டகம் கையிலேந்தும் தம்போரட்டே நல்ல செடி திரும்பும் சென்னு காளி களி தொடங்கி What you feel when your feet hit the pavement? Keep on reaching, hold on to what you believe in. Don't gotta learn what they're teaching, no, no, don't believe what they're preaching. Remember the meaning, this old folk song we be singing. I'ma raise my arms high, I'ma touch the skyline. అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం సంక్రాంతే ప్రతిదినం సుఖశాంతే ప్రతిక్షణం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం కనులు వేరు చూపులు ఒకటే తలలు వేరు తలపులు ఒకటే పంచుకున్న ప్రాణం ఒకటే ఎదలు వేరు స్పందన ఒకటే పెదవిలోని ప్రార్థన ఒకటే ఒకరికన్నా ఇష్టం ఒకరే కంగారై ఎవరున్నా ప్రతి కన్ను చెమ్మగిల్లేను కన్నీరై ఎవరున్నా 10 చేతులొచ్చి తుడిచేను సమభావం అన్నది సంసారం అయినది మా ఇల్లు మమతాలయం కవిలేని కవితాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం కునుకులేని వాకిలి మాది అలకలేని అరుగే మాది మరకలేని మనసే మాది తెరలు లేని తలుపే మాది గొడవ లేని గడపే మాది కరువు లేని కరుణే మాది ఈ చోట కురిసేటి ప్రతి చినుక
బ్రతుకు జన్మ పావనమే ఈ తోట విరిసేటి ప్రతి పువ్వు బ్రతుకు పరిమళమే స్వర్గాలే జాలిగా స్థానాన్ని కోరగా మా ఇల్లు మంత్రాలయం అనుబంధ గ్రంథాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం കണ്ണിൽ കനവാകനി കലയാതടി മറയാമലേ നീ നിർപ്പായ കലയാതടി മറയാമലേ ഉന്നുൾ വഴി சொல்லடி വിടை சொல்லடி നെരുങ്ങാമലേ നീ സെൽവായ വിടை சொல்லடி നെരുങ്ങാമലേ கொள்கிறாய் என்னை கண்ணாலே நிற்கிறாய் உள்ளே கல் போலே கொள்கிறாய் என்னை கண்ணாலே நிற்கிறாய் உள்ளே கல் போலே கடல் தேடும் நதியாய் உன்னை தேடி நதி வென்ற போதும் நானே బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమా ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసేనమ్మా పట్టు చీరల్లో చందమామ 7 వందెల్లో వెన్నెలమ్మా కన్నె రూపాన కోనసీమ కోటి తారల్లో ముద్దుగుమ్మా బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమా ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసేనమ్మా ఎదురే నిలిచే అధర మధుర దరహాసం ఎదురై పిలిచే చిలిపి పడుచు మధుమాసం వెలిగే అందం చెలికే స్వంతం వసంతం వరమై దొరికే అసలు సిసలు అపురూపం కలిసే వరకు కలలో జరిగే విహారం పుష్యమాసన మనసు నీవో భోగి మంటల్లో వేడి నీవో పూల గంధాల గాలి నీవో పాల నొరగల్లో తీపి నీవో బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమా నాగమల్లి పూలతోన నంచుకున్న ముద్దులార సందగాని కొత్తగానే ఆరు బయట ఎన్నెలెంట సర్దుకున్న కన్నె జంట సద్దులాయరో యో నారు మల్లె తోటకార నాయుడోరు ఎక్కి పాట నాగమల్లి పూలతోన నంచుకున్న ముద్దులార సందగాని కొత్తగానే ఆరు బయట ఎన్నెలెంట సర్దుకున్న కన్నె జంట సద్దులాయరో ఎదలో జరిగే విరహ సెగల వనవాసం బదులే అడిగే మొదటి వలపు అభిషేకం వధువై విడియం ఒదిగే సమయం ఎప్పుడో జతగా పిలిచే అగరు పొగల
సహవాసం జడతో జగడం జరిగే సరసం ఎప్పుడో అన్ని పువ్వుల్లో ఆమె నవ్వే అన్ని రంగుల్లో ఆమె రూపే అన్ని వేళలో ఆమె ధ్యాసే నన్ను మొత్తంగా మాయ చేసే బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమా ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసేనమ్మా పట్టు చీరల్లో చందమామా 7 వన్నెల్లో వెన్నెలమ్మా కన్నె రూపాన కోనసీమ కోటి తారల్లో ముద్దుతుమ్మా సక్కంది సక్కందిలే అందాల సిట్టి బుచ్చాయి బుచ్చాయిలే సుఖేదో కట్టి దిష్టంత తీయాలిలే ఆ సామి నిన్ను సల్లంగా చూస్తాడులే
चली तेरी सवारी जहाँ संग चला मैं तेरे वहाँ फैन हूँ बेबी तेरा लगा हूँ पीछे तुम चलने की तरह चाहे जितना भी डांट छोड़े ना साथ बलमा ये तेरा नाच जिंग 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 नाच जिंग 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 नाच जिंग 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 नाच जिंग 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 नाच जिंग 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 नाच जिंग 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 नाच जिंग 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 ऑफ बीट है पर कुड़ियां दे नाल बहुत स्वीट है मुंडा थोड़ा ऑफ बीट है पर कुड़ियां दे नाल बहुत स्वीट है ढोंगी सा ये बड़ा ढीठ है वायरल हो गया ये ट्वीट पर फूल फूल करने में कूल तू बड़ी तेज कटारी है शगन तेरी की लगन तेरी की हमने कर दी तैयारी है नच देने सारे रल मिल के आज हिले डुल के ले सारे के सारे नजारे नच देने सारे रल मिल के आज हिले डुल के ले सारे के सारे नजारे खजबानों का नहीं चढ़ चढ़ के चौबारे तेरा मनाल स्वीटू आजा मारे
చూడంగానే నచ్చేసావే అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి హో అందంగా దూకి దూరం దూరం గుంటూ ఏం చేసావే దారం కట్టి గుండె ఎగరేసావే ఓ చూపుతోటి హో ఓ నవ్వుతోటి తొలిసారిగా నా లోపల ఏమయ్యిందో తెలిసేదేలా నా చిలిపి ఎల్లర్లు నా చిన్ని సరదాలు నీలోను చూశానులే నీ వంక చూస్తుంటే అద్దంలో నన్నేను చూస్తున్నట్టే ఉందిలే హో చిత్రాలు ఒక్కోటి చూస్తూ ఉంటే ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తోంది నువ్వు నా కంట పడకుండా నా వెంట పడకుండా ఇన్నాళ్ళెక్కడ ఉన్నావే నీ కళ్ళల్లో ఆనందం వస్తుందంటే నేనెన్నెన్నో యుద్ధాలు చేస్తానులే నీ చిరునవ్వుకై నేను గెలుపొంది వస్తాను హామీ ఇస్తున్నానులే ఒకటో ఎక్కం కూడా మరచిపోయేలాగా ఒకటే గుర్తొస్తావే నేను చూడకుండా ఉండగలనా నా చిలిపి ఎల్లర్లు నా చిన్ని సరదాలు నీలోను చూశానులే నీ వంక చూస్తుంటే అద్దంలో నన్నేను చూస్తున్నట్టే ఉందిలే హో
ढोला रे ढम अरे वारे वाइन सोयगम ढोला रे ढम నువ్వే గానాలో సగం ढोला रे ढम కార్తీక దీపం కాంతుల్లో రూపం శ్రీ గౌరీ ఓలేలేనా శివుడల్లే చేరనా సౌభాగ్య సంపద మనసే బంగారం అంటారు ఎంత ఇహపు నీ పంటే పండిందంట అడుగే వేస్తుందో నిత్యం నీ వెంట కలలోనైనా నిన్ను విడిపోదంట ఫలించే కలల్లో తుళ్ళే వయ్యారిని అంతా చూడంట ఢోలా రే ఢమ్ నా చుట్టూ ఈ సంబరం ఢోలా రే ఢమ్ ఏ జన్మదో ఈ వరం ప్రాణం లోని దాచుకుంటాను పంచేటి అపాయము జన్మంతా గుర్తుంచుకుంటాను ఈనాటి ఆనందము ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే
సంతోషమే కంటి నిండుగా కలలుండగా చేరదంట కన్నీరే అల్లరంత మా సంపదే చెల్లదంట ఏ ఆపదే తుళ్ళి తుళ్ళి పొంగేనంట ఆట పాట అల్లి బిల్లి ఆకాశంలో మన అక్క చెల్లి మల్లె పూల మబ్బులైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే అందమైన మా స్నేహమే అల్లుకున్న ఓ హారమే సుడిగాలికి చెడు జ్వాలకి తెగిపోదు ఈ దారమే గుడిలోని ఆ దైవమే అడిగేను ఆతిథ్యమే గుమ్మంలోనే వాలేనంట దేవాలయం చిన్ని చిన్ని కోపాలన్నీ చిల్లుబుర్రు పాపాలన్నీ వచ్చిపోయే ఊరువైతే ప్రతి చినుకు తేవేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే జాబిల్లి నువ్వే చెప్పమ్మా ఈ పిల్లే వినడం లేదమ్మా